ఓటర్ల నాడి ఎలా ఉందని భావించవచ్చు? సో నాకు మళ్ళీ హుజురాబాద్ మునుగోడు గుర్తుకొస్తున్నాయి ఎలక్షన్స్, బై ఎలక్షన్స్. సరే దుబ్బాక నెయిల్ బైటింగ్ అని ఇంత రెండు పార్టీలు ఎఫర్ట్ పెట్టలే. బీజేపీ ఎఫర్ట్ పెట్టింది, అప్పుడు బీఆర్ఎస్ పెట్టలే. ఓన్లీ హరీష్ రావు మెదక్ జిల్లా నేతలు మాత్రమే పెట్టారు. బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఎఫర్ట్స్ పెడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచి, బీఆర్ఎస్ లో మాజీ మంత్రులు, కేటీఆర్ అందరూ. బీజేపీలో సరే ఆలస్యంగా అయినా ఇప్పుడు బండి సంజయ్ కూడా వచ్చేసారు. ఒక ధర్మపురి అరవింద్ తప్ప అందరు బీజేపీ ఎంపీలు, అగ్రనేతలందరూ కూడా క్యాంపెయిన్ లో గట్టిగా తిరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అందుకని బై ఎలక్షన్ అంటే తెలంగాణలో ఆ ఎలక్షన్ జరిగే ప్రాంతాల వాళ్ళకి కాసుల పంట అయిపోయింది. దాదాపు 200 కోట్లు ఈజీగా ఖర్చు అవుద్ది. ప్రధాన పార్టీలు అన్ని కలిపి అన్ని రకాల ఖర్చులు 200 crores పైనే అవుతుంది. హుజురాబాద్ ఎలక్షన్ సంబంధించి రికార్డు ఇప్పుడు రేపు ఎల్లుండి తెలుస్తుంది ఓటుకు ఎంత ఇస్తారు అని చెప్పి. కొద్దిమంది చెప్తున్నారు అధికార పార్టీ ఇంత, బీఆర్ఎస్ ఇంత అని చెప్పి. ఆల్రెడీ రేపు రాత్రి నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఫార్చునేటా, అన్ఫార్చునేటా ఇవన్నీ పక్కన పెడితే మనీ పాలిటిక్స్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో అన్ని చోట్ల కూడా స్టార్ట్ అయినాయి. రేపు సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారం చేయరాదు. ప్రచారం ఆపినప్పటి నుంచి పైసలు మంచోటి షురూ అవుతుంది. ఇది బై ఎలక్షన్ లాగా లేదు, మెయిన్ ప్రధాన ఎన్నికలను తలపించేలా మారింది. అది ఎందుకంటే బై ఎలక్షన్ కొంచెం ఇది ఏదో ప్రభుత్వం పడిపోతుందా ఉంటుందా రిఫరెండం అన్నది కాదు, కానీ చాలా ప్రెస్టీజ్ గా ఆపోజిషన్ కూడా తీసుకుంది, బీఆర్ఎస్ కూడా తీసుకుంది. ఇది గెలిచి మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, గెలిస్తే గనక రేవంత్ రెడ్డి ఇబ్బందుల్లో పెడతాడని ప్రభుత్వం. రేవంత్ రెడ్డి 80% గెలవాలి, గెలిచి సొంత పార్టీలో ప్రూవ్ చేసుకోవాలి. అధికార ప్రతిపక్షం సంబంధించి కానీ ప్రజల్లో కానీ ఒక పర్సెప్షన్, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, 5 సంవత్సరాలు నేనే ఉంటాను, ఖచ్చితంగా దీన్ని ఇంకా సాలిడ్ గా అంటే గెలిస్తే కనుక అదే ఉంటుంది కదా. ఇక రేవంత్ రెడ్డికి తిరుగు ఉండదు. సొంత పార్టీ నేతలు కూడా ఎవరు నోరెత్తలేరు, ఇమీడియట్ గా పంచాయతీ ఎలక్షన్ కూడా పెట్టేస్తారు. భారతీయ జనతా పార్టీ స్టార్టింగ్ లో లేదు, బట్ కొంత గత లాస్ట్ వారం 10 రోజులుగా చాలా గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ మరి ఎంత మేరకు వాళ్ళు రేస్లోకి వస్తారన్నది చూడాలి. ఏదేమైనా ఇప్పుడు క్లియర్ గా 3rd పొజిషన్ భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది, దానిలో అయితే డౌట్ లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఓవరావర్ పోరుంది. మాట్లాడదాం. మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి గారు, మీడియా కమిటీ కన్వీనర్, టీపీసీసీ, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఉన్నారు మనతో పాటు. అదేవిధంగా ప్రకాష్ రెడ్డి